హలో అండి ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐమ్ సో సారీ, చాలా డిలే అయ్యింది వీడియోస్ పోస్ట్ చేయడంలో. నేను ఆక్యుపైడ్ అయి ఉండే అనమాట కంప్లీట్గా. ఐమ్ సో సారీ ఫర్ దాట్. బట్ ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను 30th ఆర్ 31st ఆఫ్ డిసెంబర్ రోజు చూసిన న్యూస్ అనమాట ఇది. నాచారంలో శివాలయాన్ని ధ్వంసం చేసిన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఆన్ ద నేమ్ ఆఫ్ హైడ్రా అనమాట. సో ఇందులో 2 టాపిక్స్ చెప్పాలి నేను. ఫస్ట్ ఏంటంటే, ఆన్ ద నేమ్ ఆఫ్ హైడ్రా శివాలయాన్ని ధ్వంసం చేశారు గవర్నమెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనమాట. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకిప్పుడు హైడ్రా పేరుతో కూల్చేశారు కదా. దెన్ ఇన్ దాట్ కేస్ మూసీ ఎక్కడెక్కడైతే ఫ్లో అవుతుందో, ఆ మూసీ ఫ్లో అయ్యే ప్రతి ప్లేస్లో అవతల సైడ్ మనకి శ్మశాన వాటిక ఉంటుంది, యువతల సైడ్ మనకి టెంపుల్ ఉంటుంది. సో మోస్ట్లీ శివాలయాలే ఉంటాయి. లేకపోతే యువతల సైడే మనకి లైక్ శ్మశాన వాటిక ఉంటే అవతల సైడ్ మనకి టెంపుల్స్ ఉంటాయి అనమాట బేసికలీ. సో మూసీ ఇన్ అండ్ అరౌండ్ 0 to 50 మీటర్స్లో కన్స్ట్రక్షనే ఉండొద్దు, అండ్ 50 to 100 మీటర్స్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ ఆన్ స్టేజెస్ ఆఫ్ అప్రూవల్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అందుకే డెమాలిషింగ్ చేస్తున్నారేమో. సో ఇన్ దాట్ కేస్ మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మూసీ ఫ్లో అయ్యే ప్రతి ఏరియాలో మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో తెలంగాణని పక్కన పెడితే హైదరాబాద్లోనే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో మీకు తెలిసే ఉంటుంది. సో వాట్ అబౌట్ దట్? అంటే ఆర్ వి గోయింగ్ టు లూజ్ ఆల్ ద టెంపుల్స్? సో కమెంట్ బిలో. దీని గురించి ప్రతి ఒక్క హిందూ వాయిస్ రేస్ చేయండి, మాట్లాడండి. అండ్ నేను ప్రతిసారి చెప్తున్న విషయమే, హిందూస్ ప్లీజ్ యూనైట్. థ్యాంక్ యూ.